దాసరి ఉదయశ్రీ యాదవ్ గారు మరి కాసేపులో జాయిన్ అవుతారు. అలాగే కట్టా కార్తిక్ గారు పొలిటికల్ అనలిస్ట్ వస్తారు. సో ముందుగా మనోహర్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు ఆయన ఫ్లైట్లో హెలికాప్టర్లో తిరుగుతున్నారు. సో మరి నిజమేనాది? అసలు వాస్తవంగా ఆయన అయితే చాలామందికి ఆయన సొంత డబ్బుల్ని ఇస్తూ ఉంటారు. సో ఆయన డబ్బులతోటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి అలాంటి వ్యక్తి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తాడు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా? రామారావు గారు ఒక్క నిమిషం, మనోహర్ గారు మాట్లాడుతున్నారు ప్లీజ్. రాజు గారు, మనోహర్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే కొద్దీ, అంటే ఒక నిజాయితీపరుణ్ణి, నీతివంతుణ్ణి, జవాబుదారీతనంతో గవర్నమెంట్ తీసుకొచ్చిన వ్యక్తిని టార్గెట్ చేసే కొద్ది వాళ్ళకి ఏమైందని 2024లో 151 సీట్లు అని గర్వం కొట్టిన వాళ్ళు ఈరోజు 11 సీట్లు పడుతున్నారు. వీళ్ళు మళ్ళీ అదే పన్నాన్ని అనుసరిస్తున్నారు. ఎందుకంటే మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తను తీసుకునే జీతం మొత్తం కూడా కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా రూపాయి తీసుకుంటా అని చెప్పి కోర్టు కొట్టేసే రకాలు కాదు మేము. పైగా మీరు ఇంత ముందు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకులు కానీ ప్రజా రాజకీయ నాయకులు. వీళ్ళలాగా కరప్టెడ్ పొలిటీషియన్స్, కరప్టెడ్ రాజకీయ నాయకులు కాదు. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా తన ఆఫీస్ ఎందుకు నాకు ఖర్చు అవసరం లేదు, మీ యొక్క ప్రజాధనంతో చేసే దుర్వినియోగం చేస్తే ఆ ఫర్నిచర్ ఆఫీస్ అంత అవసరం లేదని తన సొంత ఖర్చులతో తన సొంత పార్టీలోనే ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతున్నారు. రెండో పాయింట్, మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఈరోజు తన జీతంలో దాదాపు ప్రతి నెల తన జీతం వస్తానే 45 మంది పేద విద్యార్థులకి ఆ డబ్బు మొత్తాన్ని ఒక వ్యక్తికి 5,000 రూపాయల చొప్పున మొత్తం ఆ ధనాన్ని మొత్తం ఇచ్చిస్తున్నాడు. నెక్స్ట్, ఎప్పుడు కానీ అధికారమైనా ప్రతిపక్షమైనా ఏ పార్టీ నాయకుడు ఎత్తుకున్నా సరే 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు కాదు. ప్రతిపక్షంలో ఉంటే ఏదో వాళ్ళ యొక్క ఉనికి కోసమో లేకపోతే వాళ్ళ పార్టీ యొక్క స్టంట్ కోసం మాత్రం ఇచ్చేవాళ్ళు. అదే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ కాదు. తను ప్రతిపక్షంలో ఉన్నా సరే వరదలు వచ్చాయంటే దాదాపు 8 కోట్ల రూపాయలు సాయం చేశారు. ఆ విధంగా ప్రతి చోట కానీ తన మార్క్తో రాజకీయంతో చేస్తున్నారు. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి 4 శాఖలకు సంబంధించిన మంత్రివర్యులు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు. కాబట్టి తన పనుల మీద తిరుగుతున్నాడే కానీ వీళ్ళు చెప్పినట్టు ఏదో కోర్టుల కోసమో లేకపోతే ఇంకో దానికోసం మేము తిరగట్లేదు. మనం చూస్తున్నాం మామూలుగా ఎవరైనా సరే కోర్టులకి టైం టేబుల్ ఇస్తారు ముద్దాయిలా. మామూలుగా ఏదో కోర్టు వాళ్ళు జడ్జి వారిని గంటలకు రమ్మని చెప్తే వచ్చేవాళ్ళని చూస్తున్నామే కానీ అదే కోర్టుకు టైం టేబుల్ వచ్చే ఒక ముద్దాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. వాళ్ళ నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు. అంతేగాని దీంట్లో ఎటువంటి పరిస్థితులు ఎటువంటి వాస్తవం లేదు సార్. మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి శాఖలు తీసుకున్నప్పటి నుంచి 4 శాఖలకు పల్లె పండుగ అని ఒక గొప్పది సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఒక వ్యవస్థని తీసుకొచ్చి ఒక పల్లె పండుగ అనేది ఒకటి చేశారు. కనీసం 2019-24 మధ్యలో ఏదైనా సరే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఒక మంత్రి అయినా సరే ఏ రోజైనా సరే సర్పంచులు కానీ లేదా ప్రజలు కానీ పాలన అనే 3 విషయాల మీద ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడినారా? లేదు. పల్లె పండుగ తీసుకొచ్చి గొప్పగా పల్లెల్లో రోడ్లు నేర్పించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పల్లెకు రోడ్లు లేకపోతే దానికి దిక్సూచి చేసి ఈ విధంగా వెళ్దామని తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత అడవి తల్లి బాట అని చెప్పారు. అంటే అడవుల్లో జనాలందరూ ఉన్నా సరే ఓట్ల కోసం వాడుకునే వాళ్ళే ఉండాలి కానీ దాని తర్వాత ఆ అడవులకి దారి వెళ్లే విధానం కానీ అనే విధంగా అడవి తల్లి బాట అనే గొప్ప కార్యక్రమాన్ని రూపొందించి దాని ద్వారా అడవుల్లో ఉన్న రోడ్లని చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ రోజైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేశారా? దాని తర్వాత ఒక వ్యక్తి డెవలప్ కావాలంటే డిస్కషన్ చేయాలి అని చెప్పేసి ఒక వ్యవస్థను కావాలంటే ఒక మంచి వ్యవస్థని మంచి గవర్నెన్స్ రావాలంటే మాటా మంతి అని గొప్ప కార్యక్రమాన్ని చేశాడు. ఈరోజు ఆ ఏనుగులతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఏనుగులు బడదించి ప్రజలను కాపాడేదానికి ఒక వినూత్నంగా తీసుకొచ్చారు శ్రీ పవన్ కళ్యాణ్. 2019-24 ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళు తీసుకున్న శాఖల గురించి కానీ వాళ్ళు తీసుకున్న శాఖల్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే వాళ్ళు తీసుకున్న శాఖల్లో వ్యవస్థల్లో మార్పులు కోరుకుంటూ ప్రజలకి పాలనకి మంచి పనికి వచ్చే విధంగా తీసుకొచ్చే ఒక్క రోజైనా ఒక శాఖలైనా చేశారా? చేయకపోగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు
ఆపరేషన్ ఫర్ అరణ్య సార్ ఇప్పుడు ఇవన్నీ ఓకే, ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఒకటి ఓకే ఓకే మనోహర్ గారు, ఎస్ మనోహర్ గారు మీరు చెప్పారని ఓకే, అవి ఒక డిప్యూటీ సీఎంగా ఆయనకు ఉన్నటువంటి బాధ్యత ఆయన చేయాలి. ఇవి పక్కన పెడితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజలకి సంబంధించినటువంటి డబ్బుని ఆయన హెలికాప్టర్లు స్పెషల్ ఫ్లైట్ల రూపంలో వాడుతున్నాడు, ఇష్టానుసారంగా ఆ డబ్బులతోటి ఆయన దుర్వినియోగం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీని దగ్గర మీ దగ్గర సమాధానం ఉందా? సార్ వీళ్ళు చేసే ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు, ఇవన్నీ కూడా అవాస్తవాలు. అతను ఏమన్నా పర్సనల్ ట్రిప్ మీద వెళ్తున్నాడా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మీ యొక్క జగన్మోహన్ రెడ్డి లాగా పర్సనల్ ట్రిప్లు వేసుకొని పర్సనల్ నేను మా కూతుళ్ళ దగ్గరికి పోతాడా, మా బంధువుల దగ్గరికి వెళ్తున్నా, మా బంధువుల పెళ్ళుని వెళ్తున్నా, ప్రతి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏ వర్క్ చేసినా కేవలం తన శాఖల మీద 4 శాఖల్లో ఉన్నారు. ఏదో పవన్ కళ్యాణ్ లాగా జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో ఉడతా భక్తి రాజకీయ నాయకుడు కాదు కదా, ప్రజానాయకుడు. తనకి 4 శాఖలు ఉన్నాయి. ఏం పని వాడా లేకన్నా ఏదో హైదరాబాద్ కి బెంగళూరులో ఉన్న మైసూర్ ప్యాలెస్ తిరుక్కునే రకం కాదు కదా. మేము ఎప్పుడున్నా సరే ప్రజలకు జవాబుదారితంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా 4 శాఖల్లో పనిచేస్తున్నాం. ఈ రోజు అటవీ శాఖ ఉన్నదని చెప్పి అటవీ శాఖ రివ్యూ కోసం వచ్చాం. రెడ్ శాండిల్తో మాట్లాడినాం, రెడ్ శాండిల్ ఇలా ఉందని చూసాం. దాని తర్వాత ఈ అటవీ ఏనుగుల గురించి సంరక్షణ కోసం చేయడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు కూడా కాకినాడ పర్యటన రేపు వెళ్తున్నారు, వాడుతున్నాం. కాబట్టి మేము 4 శాఖల్లో పని చేస్తూ దానికోసం వాడుతున్నాము. కానీ ఏ రోజు ప్రజాధనాన్ని, ఎందుకంటే సొంత జోబులోంచి డబ్బు ఇచ్చే వాళ్ళు ప్రజలకు ఇస్తున్నాం సార్. ప్రజాధనంతో మేమేం చేస్తామండి? ప్రజాధనాన్ని ఎప్పుడైనా సరే జవాబుదారితనంగా గుడ్ గవర్నెన్స్ కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ మొత్తం ప్రజలు అనుకున్న ప్రపంచం మొత్తం 4 శాఖలకు ఇస్తేనే ఇంత గొప్పగా చేస్తున్నా అంటే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ప్రజల ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గంగా చేస్తే ఎంత బాగా చేస్తున్నా అని ఈ రోజు గ్రామాల్లో ఉన్న మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులు కానించి యువత కానించి మధ్య వయసు నుంచి మహిళలు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు సార్. ఒక 4 శాఖలు ఇస్తే ఉప ముఖ్యమంత్రి చేస్తేనే ఇంత జవాబుదారితనంగా ఇంత గుడ్ గవర్నెన్స్ తో చేస్తున్న వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గా బాధ్యతలు ఇస్తే ఎంత గొప్పగా చేస్తారని చెప్పి ఈ రోజు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ప్రతి ఒక్క చోట ప్రతి నియోజకవర్గం మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మేము చెప్పొచ్చాం సార్, వీళ్ళలాగా డబ్బులు స్కాములు చేసేదానికో స్కీములు చేసేదానికి రాలేదు. వీళ్ళకి నిజంగా అంటుంటే వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తారో అవి చూపించమని చెప్పండి. ఎక్కడ ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నాము, ఎక్కడ ప్రజాధనాన్ని పర్సనల్ కోసం వాడుతున్నాము. వీళ్ళలాగా సమోసాల కోసం ఒక 300 కోట్లు 30 కోట్లు తినే రకాలు కాదు. లేదంటే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళ కూతుల్ని లండన్ లో ఉంటే పరామర్శించి వచ్చేదానికో లేవద్దు దాని కాదు. ఎవరన్నా చనిపోతే ఫ్లైట్ వేసుకొని పోయి వెళ్లే రకంగా ప్రజాధనాన్ని ఎప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా జనసేన పార్టీ మంత్రులు కానీ ఎప్పుడు కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యబోరు కూడా. ఎప్పుడైనా సరే మేము వచ్చింది ప్రజా సేవ కోసం, సంపాదన కోసం కాదు. మేము వచ్చింది సేవ కోసమే. మా అధ్యక్షుడు ప్రతి క్షణం చూపిస్తున్నారు. ఓకే ఓకే మేడం, దాసరి ఉదయశ్రీ యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీ దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్న డాక్యుమెంట్ సార్, ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి మేడం ఒకసారి.